పొద్దున 7 నుండి 8 నేను ఇది చూడాల్సిందే అని నీకు అనిపించినప్పుడు నేను చూడకూడదు అని నిన్ను నువ్వు నియమించుకో. ఆ గట్టితనం మనకి రావాలి. అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం 2 ఉంటుంది. అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం. ఈ చెయ్యి కొట్టాలి అనుకుంటుంది ఎవరినైనా ప్రతీకార బుద్ధితో, వద్దు. ఈ నోరు తిట్టాలి అంటుంది ఎవరినో, వద్దు. అలా నిన్ను నువ్వు నియమించుకోగలిగినటువంటి స్థితికి నువ్వు రావాలి. ఎంత గొప్ప విషయం అది. ఆ స్థితిని కానీ మనం తెచ్చుకోగలిగి అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాన్ని కానీ తెచ్చుకోగలిగినట్టయితే మన మీద మనకు అదుపు ఉంటుంది. ఎదుటివాడిని అదుపు చేయడానికి ఇష్టపడుతున్న నువ్వు నిన్ను నువ్వు అదుపు చేసుకోలేకపోతే ఇంకేముంది విశేషం? అది నేర్చుకోవాలి. దశపాపహర దశమి అని వస్తుంది మనకి. జ్యేష్ఠ మాసంలో శుద్ధపక్షంలో దశమి తిథి రోజున వస్తుంది. దాని దశ పాపహర దశమి. వేళ గంగానదిలోకి వెళ్ళి 10 సార్లు ఇలా ఇదిగో ఈ మంత్రం ఒకటి ఉందండి, ఆ మంత్రం చదువుకుంటూ ములిగేస్తే పాపాలన్నీ పోతాయట, మళ్ళీ కొత్త పాపాలు చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కాదు. దశపాపహరా దశమి చాలా గొప్ప పండుగది. కాయిక, వాచిక, మానసిక. కాయిక అంటే శారీరకంగా చేసే పాపాలు. వాచిక అంటే మాటల ద్వారా చేసే పాపాలు. మానసిక అంటే మనసు ద్వారా చేసే పాపాలు. వాళ్ళ అబ్బాయి పరీక్ష తప్పితే బాగుండు.